నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. రాష్ట్రంలో ఎన్నికలు జరిగినటువంటి వాతావరణం వేడెక్కిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో లండన్ వెళ్ళిన ప్రయాణం నేపథ్యంలో, సందర్భం నేపథ్యంలో ఇక్కడ అనేక రకరకాలటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి విదేశాలకి ఫ్యామిలీతో సహా వెళ్ళాడు, ఇక రాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి మూటాముళ్ళు అన్నీ సర్దేసుకున్నాడు, మళ్ళీ ఇక ఇప్పట్లో రాడు. ఈ మాట మేము అంటున్నది కాదు, ఈ మాట ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తున్నటువంటి విపరీతమైనటువంటి కామెంట్స్, ట్రోల్స్. సోదరిగా ఉన్నటువంటి షర్మిల పిసిసి అధ్యక్షురాలు హోదాలో జగన్మోహన్ రెడ్డి విదేశాలకు పారిపోతున్నాడు అంటూ కూడా కామెంట్ చేసింది. అదేవిధంగా ఎన్డీఏ కూటమి నేతలుగా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ రాడు, ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు అంటూ కూడా కామెంట్లు కూడా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిణామం జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ఏమైందో ఏంటనే దాని మీద కామెంట్ రూపంలో మీరందరూ కూడా మీ అభిప్రాయాలను షేర్ చేసుకోండి. ఏం జరుగుతుందనేది మనం చెప్దాము. అందులో భాగంగా మనకు అందినటువంటి సమాచారాన్ని కనుక మనం కూలంకుషంగా మనం చెప్పుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి 17వ తారీఖు రాత్రి లండన్తో పాటు ఈ యూరోప్ కంట్రీస్తో పాటు వివిధ ప్రాంతాలకు వెళ్ళి 31వ తారీఖున ఆంధ్రప్రదేశ్కి వస్తారు. ఇది ఆయనకు ఉన్నటువంటి షెడ్యూలు. రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి నాంపల్లి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, దాంట్లో పర్మిషన్. దీంట్లో భాగంగానే ఆయన ఈ కొద్ది రోజులు మాత్రమే విదేశాలకు ఫ్యామిలీతో పాటు వెళ్ళి అక్కడ జాలీ ట్రిప్ చేయబోతున్నారు. అదేవిధంగా కొంత రిలాక్స్ అవ్వబోతున్నారు. ప్రస్తుతం ఎలక్షన్స్ నేపథ్యంలో ఫుల్గా హార్డ్గా కష్టపడ్డారు కాబట్టి ఆయన వెకేషన్ ట్రిప్ కోర్టు పరిమితి కోరటం జరిగింది. కోర్టు కూడా అనుమతి ఇచ్చిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీతో పాటు విదేశాలకు వెళుతున్నారు. ఇది ఒక వర్షను. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాలు ప్రస్తుత నేపథ్యంలో నిన్న ఐపాక్ టీంతో కూడా జగన్మోహన్ రెడ్డి ఒక భరోసాకి సంబంధించినటువంటి ఒక 151 సీట్లతో మనం భారీగా మెజార్టీతో గెలవబోతున్నాం, దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ ఫలితాల గురించి చర్చించుకుంటుందంటూ కూడా కామెంట్స్ చేయడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల్లో కానీ, అధికారుల్లో కానీ, ఎమ్మెల్యేల్లో కానీ, ఎవరైతే ఉన్నారో ప్రజల్లో కానీ వీరందరిలో కూడా ఒక భరోసా నిలిపే ప్రయత్నం చేశారు. 151 సీట్లు వస్తాయి అని చెప్పి అది చెప్పడం జరిగింది. అయితే ఎలక్షన్ జరిగి 13వ తారీఖున అయితే 16వ తారీఖున వచ్చి వారికి భరోసాకి సంబంధించినటువంటి అంశం వారందరూ కూడా చెప్పుకోవడం జరిగింది, వారితో షేర్ చేసుకోవడం జరిగింది. ఇది ఒక వర్షన్గా మనం భావించాల్సినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళిన సందర్భంలో 31వ తారీఖునే వస్తాడు అంటున్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ వీరు చెప్తున్నటువంటి వర్షన కానీ మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని కనుక మనం క్రోడీకరించి చెప్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు 31వ తారీఖున ఆంధ్రప్రదేశ్కి తిరిగి రారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమితో జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి జరిగిన ఎన్నికల సమరంలో ఎన్డీఏ పార్టీ తరపున పూర్తి స్థాయి మెజార్టీ ఉండబోతుంది అనేది ఎన్డీఏకి సంబంధించినటువంటి నేతలు, పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి అందరూ కూడా పూర్తి స్థాయిలో మెజార్టీ వస్తుంది, వారందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకి భరోసాకర క్రమంలోనే ఇటువంటి హామీలు ఇవ్వటం జరిగింది తప్ప వాస్తవానికి ఇది కాదు అని ప్రతిపక్ష పార్టీలు కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే వీరు చెప్తున్నటువంటి వర్షన్ ఏదైతే ఉందో తీసుకున్నటువంటి కోర్టు పర్మిషన్ నేపథ్యంలో లండన్ వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వారం 10 రోజుల తర్వాత అనారోగ్యం పాలవుతారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కొన్ని సందర్భాల నేపథ్యంలో ఆయన అక్కడే ఉండాల్సి వస్తుంది. ఇటువంటి అంశాలను ఒకదాని తర్వాత ఒకటి తెర మీదకు వస్తాయి అని వాళ్ళు చెప్తున్నారు. ఇది నిజమో అబద్ధమో మనకైతే తెలియదు. కాకపోతే వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్ అయితే మాత్రం ఆయన 1వ తారీఖు మాత్రం రాడు, 4వ తారీఖు రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత
రిజల్ట్ వచ్చిన తర్వాత పార్టీకి వ్యతిరేకంగా రిజల్ట్ వస్తుంది అనేది ఆయన ముందే గమనించి ఈయన విదేశాలకు వెళ్తున్నారు. విదేశాలకు వెళ్ళినటువంటి ఇక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అంశాలు కావచ్చు, ఇక్కడ ఉన్న పార్టీ పరిస్థితులతో కానీ ఆయన సడన్గా అనారోగ్యం పాలవుతారని కూడా కొంతమంది చెప్తున్నారు. అది నిజమో అబద్ధమో అయితే మనకు తెలియదు. ముఖ్యమంత్రి లాంటి స్థాయి నాయకుడు విదేశాలకు వెళ్తున్న సందర్భంలో ఇటువంటి ట్రోల్స్ కానీ ఇటువంటి అంశాలు కానీ జరగటం అనేది సరైన పద్ధతి కాదు. కాకపోతే అయితే వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్ అయితే మాత్రం 31వ తారీఖు మాత్రం వస్తామని చెప్పి వైసీపీ పార్టీ నేతలు కానీ వైసీపీ నాయకులందరూ కూడా చెప్తున్నారు. 9వ తారీఖున కూడా ప్రమాణ స్వీకారం ఉంటుందని కూడా బొత్స సత్యనారాయణ లాంటి నాయకులు కూడా అనౌన్స్మెంట్ చేసిన సందర్భం కావచ్చు. ఇది ఒక వర్షన్ అయితే కనుక ఇటు విపక్ష పార్టీల నుంచి కనుక గమనించినట్టయితే జగన్మోహన్ రెడ్డి 1వ తారీఖున రాడు, 4వ తారీఖు కౌంట్ అయ్యే వరకు కౌంట్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన మళ్ళీ తిరిగి ఆంధ్రాకు వస్తాడు, అప్పటి వరకు రాడు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి వర్షను. ఇది ఇంతకీ ఏం జరుగుద్ది, ఎట్లా జరుగుతుంది అనేది అయితే మనం ఎవరు ఊహించలేం. కానీ కాకపోతే కనుక ఎన్నికల స్టంట్ కనుక ఫలితాలు వ్యతిరేకంగా ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి యొక్క వైఖరి వ్యతిరేకంగా ఉంటుంది. ఒకవేళ అనుకూలంగా ఫలితాలు కనుక వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి తీసుకునేటువంటి నిర్ణయాలు వేరే రకంగా ఉంటాయి. ప్రస్తుతం ఈ నేపథ్యంలోనే ఈ రాష్ట్రంలో కనుక పరిస్థితులు కనుక గమనించినట్టయితే ఎలక్షన్కి సంబంధించిన జరిగిన తర్వాత జరుగుతున్నటువంటి శాంతి భద్రతల అంశాలు కావచ్చు, నరసరావుపేట కావచ్చు, తిరుపతి కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఇక్కడ అన్నిటిలో జరిగినటువంటి అల్లర్ల కారణాలు ఏంటి అనేది ఎవరికి మనకే తెలియదు. కాకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీ కానీ సిఎస్ కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ అక్కడ జరుగుతున్నటువంటి అల్లర్ల మీద కానీ అంశాల మీద కానీ ఎటువంటి సమీక్షలు సమావేశాలు జరపలేదు. ఆ దాడులు కానీ ఆ అల్లర్లు కానీ ఖండించలేదు. అధికార పార్టీ నుంచి ఎటువంటి ఖండన లేదు ఆ అల్లర్లకు సంబంధించి. కానీ ఈసీ ఇదే అంశానికి సంబంధించి సెంట్రల్ ఢిల్లీ నుంచి కూడా పిలిచి రాష్ట్ర డీజీపీ అదేవిధంగా సిఎస్ను కూడా పిలిచి ఈ అంశం ఈ అల్లర్లు ఎందుకు జరిగాయి, ఏ విధంగా జరిగాయి, దీని వెనకాల ఎవరున్నారు, ఎవరు చేపిస్తున్నారంటూ కూడా స్పెషల్ సెట్ కూడా వేయటం జరిగింది. ఈ సిట్టు వేసిన తర్వాత సిట్టు కూడా విచారణ జరుపుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ అల్లర్ల నేపథ్యంలో కూడా దాదాపు 6 మంది ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మరో 6 అధికారుల మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది. అంటే దాదాపు 12 మంది అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఈసీ చర్యలు తీసుకునే పరిస్థితి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎవరైతే ప్రభుత్వం ఉంది, ఇంకా అప్పుడే ప్రభుత్వం ఎటు పోలేదు, ప్రభుత్వం ఇంకా ఉంది. ఇవి ఉన్నప్పటికి కూడా సిఎస్ కానీ డీజీపీ కానీ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈ అల్లర్ల విషయంలో కానీ శాంతి భద్రతల విషయంలో కానీ ఒక సమీక్ష కానీ జరపలేదు. అదేవిధంగా ఆ చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండించలేదు. అంటే ఏం జరుగుతుంది అనేది అయితే ఏం తెలియదు. ఖండించడం అయితే చేయలేదు, దాని మీద వివరణ ఇవ్వలేదు. రాష్ట్ర ప్రజలకు ఏం జరుగుతుందో లేకపోతే పోలీసు అధికారులను ఆదేశించడమో లేకపోతే ఏదో ఒకటైతే అనౌన్స్మెంట్ చేయాలి, కానీ ఇది చేయలేదు. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘమే వాళ్ళని రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళని పిలిచి వాళ్ళని అడిగి ఏంటి బాబు ఏం జరుగుతుంది మీ రాష్ట్రంలో, మీరేమో స్పందించలేదు, అక్కడే అల్లర్లు జరుగుతాయి, ఎలక్షన్ కౌంటింగ్ కూడా రేపు 4వ తారీఖు వస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత అల్లర్లు జరగడం ఏంటని కూడా వీరిని వివరణ అడగడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైనటువంటి నేతలు డీజీపీ కావచ్చు, సిఎస్ కావచ్చు, ఈ రాష్ట్రానికి సంబంధించి వాళ్ళిద్దరు ముఖ్యమైనటువంటి ఆఫీసర్లు వీళ్ళిద్దరిని కూడా పిలిచి వివరణ కూడా అడగాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం కూడా రాష్ట్ర ఇంటెలిజెన్స్ కూడా హెచ్చరిక జారీ చేసింది. అలర్ట్గా ఉండండి, కౌంటింగ్ తర్వాత 4వ తారీఖు కౌంటింగ్ తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒక్కసారిగా ఉద్విగ్నంగా మారిపోతాయి, అల్లర్లు జరుగుతాయి, గొడవలు వివాదాలు జరుగుతాయి అని చెప్పి కూడా వాళ్ళకి ఇంటెలిజెన్స్ సమాచారం వచ్చింది. దాంట్లో భాగంగా 19 వరకు కూడా జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి అంటూ అదనపు బలగాలు ఏవైతున్నాయో వాటన్నింటిని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వటం. ఇది ఒక పక్కన జరుగుతున్నటువంటి శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశం. ఈ నేపథ్యంలోనే ఇక్కడ జరుగుతున్నటువంటి అల్లర్ల నేపథ్యం కావచ్చు, వీటన్నిటిని కావచ్చు, ఈయన మామూలుగా ఫ్యామిలీ అకేషన్ కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్తున్నారు అనేది మనకి అందుతున్నటువంటి సమాచారం. గతంలో కనుక మనం గమనించినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో లేనప్పుడు మాత్రమే, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో లేనప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో పెద్దమైనటువంటి నిర్ణయాలు జరుగుతాయి, పెద్దమైనటువంటి అంశాలు జరిగిపోతాయి అనేది వస్తున్నటువంటి నానుడి. దాంట్లో ఎగ్జాంపుల్ కనుక మనం చెప్పుకుంటే కనుక గతంలో చంద్రబాబు నాయుడిని 52 రోజులు అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో
ఆయన్ని అరెస్ట్ చేసే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో లేరు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో లేని సందర్భంలోనే ఇటువంటి అంశాలు జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది మొన్నసారి. అసలు చంద్రబాబు నాయుడు ఎందుకు అరెస్ట్ చేశారు, ఎవరు అరెస్ట్ చేశారో కూడా తెలియదు. నిజంగా అసలు అప్పుడు అరెస్ట్ చేసే సందర్భంలో నేను అసలు ఇండియాలో లేను, అది కాక ఆంధ్రప్రదేశ్లో అసలు లేను, నేను విదేశాల్లో ఉన్నాను, అసలు ఏం జరిగిందో నాకు తెలియదు అని చెప్పడం జరిగింది. అంటే ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుని అరెస్ట్ చేసిన అంశానికి సంబంధించి నాకు తెలియదు, నేను ఇక్కడ ఇండియాలో లేను, ఆంధ్రాలో లేను, నాకు అసలు అవకాశం లేదు, ఎటువంటి అభిప్రాయం లేదని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ విదేశాలకు వెళ్తున్న సందర్భంలో మళ్ళీ కూడా ఏయో జరగబోతున్నాయి, ఇక్కడ ఏయో జరగబోతాయి అని చెప్పి ప్రతిపక్ష పార్టీలు ఆందోళనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇందులో నిజాలు ఉండొచ్చు, అబద్ధాలు ఉండొచ్చు, వాస్తవాలు ఉండొచ్చు, వాస్తవాలు ఉండకపోవచ్చు. ఇది ఒక వర్షన్. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఫ్యామిలీతో కలిసి ఇటు వెళ్తున్నటువంటి సందర్భంలో, అకేషన్ కోసం వెళ్తున్నటువంటి సందర్భంలో ఇటువంటి ఊహాగానాలు రావటం, కోర్టు అనుమతి తీసుకుని మరీ వెళ్ళటం, ఇటువంటిది కూడా సరైనది కాదు. నిజానికి అది రోమర్స్ అయితే మరి మంచిదే. నిజానికి అది వాస్తవాలు ఉన్నాయా, నిజంగా ఉన్నాయా, లేకపోతే ఆయన 4వ తారీఖు వరకు రారా, 30వ తారీఖు మాత్రమే వచ్చేస్తారా, లేకపోతే రిజల్ట్ కౌంటింగ్ అయిన తర్వాత ఇక్కడ జరిగే పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయి, పర్యవసానాల తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఏంటనేది చూడాలి. ఒకవేళ ఇంటెలిజెన్స్ కూడా ఇక్కడ రాష్ట్రంలో అల్లకొల్లాలంగా ఉంటుంది, 19 వరకు కూడా పరిస్థితులు అదుపులో ఉండవు, గొడవలు జరుగుతాయి, వివాదాలు జరుగుతాయి, కొట్లాటలు జరుగుతాయి, విధ్వంసాలు జరుగుతాయని కూడా కేంద్రం నిఘా వర్గాలు కూడా వెల్లడించిన పరిస్థితుల నేపథ్యంలో సిట్టు కూడా వేసింది. అదేవిధంగా అదనపు బలగాలు ఏవైతే ఉన్నాయో ఎలక్షన్ జరిగిన తర్వాత కూడా అదనపు బలగాలను కూడా రాష్ట్రంలోనే ఇక్కడే ఉంచాలని చెప్పి అందుబాటులో ఉండాలి 19వ తారీఖు వరకు కూడా. అంటే 14న 4వ తారీఖున కౌంటింగ్ అయితే 19వ తారీఖు అంటే 15 రోజుల పాటు ఇక్కడే ఉండాలి. అంటే శాంతి భద్రతలను మనం అక్కడ అబ్జర్వ్ చేయాలి అని చెప్పి కూడా కేంద్రం కూడా నిఘా వ్యవస్థ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళటం అనే అంశం ఏదైతే ఉందో ఇది కొంచెం సున్నితమైనటువంటి అంశము. ఐపాక్ టీంతో కూడా 151 సీట్లు వచ్చేస్తాయని చెప్పటం, అంటే ఇవన్నిటి కూడా ప్రీ ప్లాన్డ్గా ఏదో జరుగుతుంది, ఇక్కడ ఏదో జరగబోతుంది అనేటటువంటి రకరకాల అనుమానాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. నిజంగా ఏం జరుగుతుంది, ఏం జరగదా, లేకపోతే అనేది అయితే మనం మంచిదే. కానీ ప్రతిపక్షాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా సోదరిగా ఉన్నటువంటి షర్మిల కూడా ఆరోపణ చేస్తుంది, ఈయన విదేశాలకు పారిపోతున్నాడు అంటూ కూడా కామెంట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేది అయితే మనం కాలమే నిర్ణయించాల్సిన పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా 4వ తారీఖు రిజల్ట్ ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తిరిగి వస్తారు అనేది అయితే కూడా హాట్ టాపిక్గా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా 151 సీట్లు వస్తాయని కూడా ఇక్కడ వైసీపీ క్యాడర్ కూడా భరోసా ఇచ్చిన నేపథ్యంలో వారందరూ కూడా ఆనందంగా ఉన్నారు, కాన్ఫిడెంట్గా ఉన్నారు. వారందరికి కూడా కాన్ఫిడెంట్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ కాన్ఫిడెంట్ నిజంగా నిజమైన కాన్ఫిడెంటా, లేకపోతే ఉత్తిత్తి కాన్ఫిడెంటా, లేకపోతే భరోసా కోసం ఇచ్చిందా, లేకపోతే కాన్ఫిడెంట్గానే ఇచ్చిందా, నిజంగానే ఇచ్చిందా అనేది మాత్రం అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి. 4వ తారీఖు తర్వాత రిజల్ట్ ఏ విధంగా ఉంటాయి, ఆ తర్వాత ప్రజల యొక్క స్పందన ఎలా ఉంటుంది అనేది అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళారు. ఇదే విధంగా మళ్ళీ ఎప్పుడు వస్తారు అనేది మాత్రం ఈ అంశం ఏదైతే ఉందో ఇది మాత్రం ఎవరికి అంతు చిక్కనటువంటి వర్షను. కానీ నిబంధనల ప్రకారం అయితే కనుక, ఆయనకి ఇచ్చిన పర్మిషన్ ప్రకారం అయితే కనుక 31వ తారీఖున మాత్రం ఆంధ్రాకి రావాలి. ఇది అన్నీ అనుకూలిస్తే, లేకపోతే తర్వాత ఇంకా మరి పోస్ట్పోన్ జరుగుతుందా, లేకపోతే ఇంకేమైనా జరుగుతుందా, కౌంటింగ్ అయ్యే వరకు ఉంటారా, లేకపోతే రిజల్ట్ని బట్టి ఇక్కడికి వస్తారా, లేకపోతే ఇంకా ఏం జరుగుతుంది అనే పరిణామాలు పర్యవసానాలు ఏ విధంగా జరుగుతాయి, ఎట్లా ముందుకెళ్తాయి అనేది అయితే తెలియదు. కానీ యాజ్ ప్రజెంట్ ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం 17వ తారీఖున ఆంధ్రప్రదేశ్ నుంచి అబ్బాయి 31వ తారీఖున ఆంధ్రప్రదేశ్కి వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇందులో ఎటువంటి సందేహం లేదని వైసీపీ పార్టీ చెప్తుంది. అయితే మరి ఏం జరుగుతుంది ఏంటనేది అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాలు, పరిస్థితులు, ఎలక్షన్ కౌంటింగు, అదేవిధంగా శాంతి భద్రతకు సంబంధించిన అంశం మొత్తాన్ని మిగతా అన్ని అంశాలను క్రోడీకరించి జరుగుతున్నటువంటి వర్షన్ ఇది. దీని మీద మీరు యొక్క అభిప్రాయాలు, అదేవిధంగా కామెంట్స్ రూపంలో మీరు ఇక్కడ ఏం జరుగుతుంది, నిజంగా మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా మాతో షేర్ చేసుకోండి. దాన్ని బట్టి మేము కూడా ఏం జరుగుతుంది అనే అభిప్రాయాలను, సూచనలు, సలహాలు కూడా మీ అభిప్రాయాలు కూడా మేము పరిగణలోకి తీసుకుని దానికి సంబంధించినటువంటి ఎనాలిసిస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం ఎనాలిసిస్ మాత్రం ఎవరికి ఎటువంటి వారికి కూడా అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు. కేవలం
ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల క్రమంలో మాత్రమే ఒక జర్నలిస్ట్గా ఇక్కడ జరిగినటువంటి అంశాలను మాత్రం చెప్పడం జరుగుతుంది. నిజానికి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నుంచి బయలుదేరి వెళ్ళినటువంటి లండన్ వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి గారు మళ్ళీ త్వరలోనే ఇండియాకు వస్తారు. వెల్కమ్. నమస్కారం.